పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా టెక్సాస్లోని సెంట్రల్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదానికి దారితీశాయి. పిల్లలు వేసవి శిబిరంలో పాల్గొంటున్న సమయంలో ఆ వరదలు వారిని చుట్టుముట్టాయి. వీటిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా చాలా మంది చిన్నారులు గల్లంతయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘటన సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామునే టెక్సాస్లోని హంట్ పట్టణాన్ని వర్షాలు ముంచెత్తాయి. స్థానిక గ్వాడలుపే నది ఉప్పొంగి పారుతూ క్యాంపు మైస్టిక్ అనే క్రైస్తవ బాలికల వేసవి శిబిరాన్ని చుట్టుముట్టింది వరద. ఈ శిబిరంలో దాదాపు 750 మంది బాలికలు ఉంటారు. వారిలో చాలా మంది మిస్ అయ్యారు. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. మరెంతో మంది ఆచూకీ లేని స్థితిలో ఉన్నారు. గల్లంతైన వారిలో చాలా మంది చిన్నారులే. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వెతకమని వేడుకుంటున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వీరి కోసం టెక్సాస్ నేషనల్ గార్డ్, ఎమర్జెన్సీ సర్వీసెస్, హోంల్యాండ్ సెక్యూరిటీ రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు 237 మందిని రక్షించాయి. ఇక టెక్సాస్లో సంభవించిన భారీ వరదల్లో చిన్నారులు మరణించిన విషాద ఘటన స్థానికంగా ఉండే అధికారులు, క్యాంపు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని టెక్సాస్ ప్రభుత్వం నిర్ధారించింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేయడాన్ని ప్రభుత్వం గుర్తించింది. స్థానిక అధికారులు, క్యాంపు నిర్వాహకులు అప్రమత్తంగా లేకపోవటం వల్లే ఈ విషాదం మరింత తీవ్రంగా మారింది. టెక్సాస్ వరదల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. వరదలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు ఏవీ లేవన్న వాస్తవం అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి బయటపెట్టింది. 1920లో నిర్మితమైన సమ్మర్ క్యాంప్ దాదాపు శతాబ్ద కాలంగా చిన్నారుల సమ్మర్ క్యాంపునకు కేంద్రంగా ఉంది. కానీ ఈసారి అక్కడ అడుగుపెట్టిన చిన్నారుల కొందరికి ఇది చివరి తేదీ అయ్యింది. ఇటువంటి ఘోర దుర్ఘటన 1987లో గ్వాడలుపే నదిలో వచ్చిన విషాదకర సంఘటనను గుర్తు చేస్తోంది.